ప్రభుత్వాలు మారినా ఆదివాసీల తలరాతలు మాత్రం మారడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వాలు తమ రక్షణకు చర్యలు తీసుకోవాలంటున్న ఆదివాసీలతో మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆదివాసీ దినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసులు ఘనంగా కూడా సంబరాలను అయితే నిర్వహిస్తారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాలో కూడా భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు. ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పండి. ఏంది ర్యాలీ చేస్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా ఇలా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎటువంటి ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు, ఎటువంటి సభలు ఏర్పాటు చేసింది? ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తుడుముదెబ్బ పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో మేము నిర్వహించినటువంటి కార్యక్రమము ప్రపంచంలో 7 జనీవాలో 7 సభ్యులతోటి నిర్వహించిన ఈ పండుగను వాతావరణాన్ని మేము ఎక్కడున్న ప్రపంచంలో ఉన్న ఏ పల్లెలో ఉన్నా కానీ మేము ప్రతి పల్లె నుండి పట్టణం దాకా ప్రతి ఒక్కరం జెండా ఎత్తుకొని మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలను జరుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మేము జరపడం జరిగింది. మాకు ఎటువంటి అధికారులు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆదివాసుల మీద ముఖ్యంగా కావలసుకొనే ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టాలనే విధానంగా తీసుకొస్తున్నారు. అది మేము సహించము. ఎప్పటికైనా మేము రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ స్టేట్ ప్రభుత్వాలకు కానీ మేము గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే ఒక పక్కనేమో ఆదివాసులు ఏదైతే పోడు వ్యవసాయం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరో పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క ఏదైతే 49 జీవోని తీసుకొచ్చి కూడా ఇవాళ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం పురస్కరించుకొని మేము ఆదివాసులం అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసులము అని గుర్తించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచమే గుర్తిస్తుంది ఆదివాసులు అని చెప్పేసి, ప్రపంచమే గుర్తిస్తే మాకు ఆదివాసుల హక్కులను కోల్పోతూ ఉన్నాము. అదర్ క్యాండిడేట్లకు వచ్చేసి ఏదైనా కూడా మా హక్కులు మేము కాపాడుకోలేని పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఆదివాసులను మభ్యపెట్టి ఈరోజు మారుమూల ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. కాబట్టి మేము ఆదివాసులు అంటేనే పోడుగొట్టుకొని బతికే వాళ్ళం. కాబట్టి మొన్నటికి మొన్న దండపల్లి మండలంలో దమ్మన్నపేట గ్రామంలో పోడు భూముల సమస్యలపై ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మొక్కలు పీకేసి, వాళ్ళు ఇంతెత్తైన మొక్కలను పీకేసి దౌర్జన్యంగా దాడులు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇంకెన్నున్నా కూడా ఇది 49 జీవోని రద్దు చేయకపోతే ఇలాంటి ఇంకో ఎన్నో 49 జీవోలు తీసుకొచ్చి మా ఆదివాసులని మభ్య పెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు తరలించి మమ్మల్ని మాకు దిక్కుతో పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి మేము చెలో హైదరాబాద్ అనే వరకు తీసుకోకూడదని చెప్పేసి మేము ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము విన్నపించేది ఒకటే, మా ఆదివాసులకు మీరు అనుకూలంగా ఉంటారని, మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మా యొక్క విన్నపం. అలాగే మాకు ప్రపంచం గుర్తించినప్పుడు మాకు అధికారికంగా ఆగస్టు 9th రోజు మాకు హాలిడే ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్ గా ఇదే అయితే ఆదివాసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వాలు మారినా కూడా ఆదివాసుల తలరాతలు అయితే మారేటువంటి పరిస్థితి లేని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోడు సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదివాసులను అడవుల నుంచి ఎల్లగొట్టడానికి కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిగా కూడగట్టుకొని కూడా ఇవాళ ఏదైతే 49 జీవోని తీసుకొచ్చి కూడా ఇవాళ ఆదివాసులను ఏదైతే గిరిజనులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తాను. ఇప్పటికైనా కూడా 49 జీవోని రద్దు చేయడంతో పాటు అదేవిధంగా కూడా ఆదివాసుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వాలు పరిష్కరించాలి, లేదంటే కూడా దశల వారీగా ప్రభుత్వాలపై కూడా ఆందోళన చేయడానికి సిద్ధమైతమనేది ప్రభుత్వాలను ఆదివాసీ నాయకులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.